రైతు సోదరులారా చూడండి, ఈ పత్తి చేను చూడండి, చాలా పచ్చగా ఆరోగ్యంగా ఉన్నట్టు కనిపిస్తుంది కదా. కానీ ఆకులు అడుగు భాగంలో చూస్తే అసలు విషయం బయటపడుతుంది. ఇక్కడ చూడండి, ఈ ఆకు ఉంది కదా, మాకు అంత పచ్చగా ఆరోగ్యంగా ఉన్నట్టు ఉంది. కానీ ఈ ఆకుల అడుగు భాగంలో ఇలా తిప్పండి, చూసారా, ఇవన్నీ పేనుబంక. ఈ పేనుబంక అనేది ఈ ఆకుల అడుగు భాగంలో ఆశించి వాటి నుంచి రసాన్ని పెంచడం వల్ల మొత్తం ఆకులన్నీ కూడా కుంగి కురిసించి నశించిపోతాయి. పేనుబంక వల్ల వచ్చే నష్టం ఏంటంటే, ఇది బంక వంటి పదార్థాన్ని విడుదల చేయడం వల్ల ఆకుల మీద మసిలాగా ఏర్పడిపోయి కిరణజన్య సంయోగక్రియ అనేది జరగకుండా మొక్కలు ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఆ తర్వాత మొక్కకి ఆహారం తయారు చేసుకోకపోతే ఏమవుతుంది, కుంగి కృషించి నశించిపోతుంది. అంటే పేనుబంక రసం పీల్చి నష్టం చేయడమే కాకుండా ఈ కిరణజన్య సంయోగక్రియ అనే ఒక ప్రక్రియని అడ్డుకుంటుంది అనమాట. కాబట్టి పంట ఆరోగ్యంగా ఉంది, మీద చూస్తే కాదు, ఆకుల అడుగు భాగంలో ఖచ్చితంగా చూడండి పేనుబంక ఉంటుంది, అదే విధంగా పచ్చదోమ ఉంటుంది, అదే విధంగా ఈ ఎర్రనల్లి కూడా ఆకుల అడుగు భాగంలో ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి పైన చూసి పంట బాగుందని భ్రమలో ఉండకండి, ఆకుల అడుగు భాగంలో ఖచ్చితంగా పరిశీలించండి, చక్కటి మందులు వాడండి. ఇటువంటి సమస్య ఉన్నప్పుడు సినర్జీ అగ్రోకెమికల్స్ వారిది సింజెంట్ స్ట్రాంగ్ అని ఉంది. ఈ సింజెంట్ స్ట్రాంగ్ లో 2 మందులు ఉన్నాయి, ఒకటి ఫిప్రోనిల్, రెండవది ఎస్టమిప్రిడ్. ఈ ఫిప్రోనిల్, ఎస్టమిప్రిడ్ ఉండడం వల్ల ఆకుల మీద భాగం నుంచి కింది భాగం దాకా చొచ్చుకొని వెళ్ళిపోయి ఆకుల అడుగు భాగంలో ఉండే రసం పీల్చే పురుగులైన ఈ పేనుబంక గాని, పచ్చదోమ గాని, ఎర్రనల్లి గాని, మీదన పారాడుతున్న తామర పురుగులు గాని, అన్ని రకాల రసం పీల్చే పురుగుల్ని చాలా సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. ఈ సింజెంట్ స్ట్రాంగ్ ఎందుకు నేను చెప్పానంటే, మనకి సాధారణమైన మందులు వాడితే 3 నుంచి 4 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి స్ప్రే చేయాల్సి వస్తుంది. కానీ ఈ సింజెంట్ స్ట్రాంగ్ వాడడం వల్ల 10 నుండి 15 రోజుల వరకు ఈ పేనుబంక, పచ్చదోమ మరియు ఎర్రనల్లి, మిగిలిన రసం పీల్చే పురుగులన్నీ చాలా సమర్థవంతంగా కంట్రోల్ అవుతాయి అన్నమాట. కాబట్టి పై మెరుగులు చూసి భ్రమ పడకండి, ఆకుల అడుగు భాగంలో ఖచ్చితంగా పరిశీలించండి. ఖచ్చితంగా ఈ రసం పీల్చే పురుగులు కనిపిస్తాయి. అప్పుడు వాటికి సరైన మందులు వాడి మీ పంటని ఆరోగ్యంగా ఉంచుకోండి.